హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి నేను తీసుకున్నటువంటి కొన్ని లైక్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనే చెప్తాను. యాక్చువల్గా పూజా రిలేటెడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నదే. ఆల్రెడీ ఈ డ్రెస్ అయితే నేను మీకు షేర్ చేసేసాను ఇంతకుముందు వీడియోస్లలో కూడా. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే కనుక, వ్యూవర్స్ అయితే కనుక ఈ డ్రెస్ చూడంగానే గుర్తుపట్టి ఉంటారు. ఈరోజు ఈ కలెక్షన్స్తో పాటుగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా డెఫినెట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. చాలా కంఫర్ట్గా ఉంది డ్రెస్ అయితే. ట్రస్ట్ మీ, ఎవరికైనా నప్పుతుంది. అంటే లైక్ కంఫర్ట్ వైజ్ అట్ ద సేమ్ టైం కలర్ వైజ్ కూడా చాలా బాగుంది. మంచి ఐ క్యాచీ కలర్ పింక్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ చక్కగా దుపట్టా కూడా షిఫాన్ దుపట్టా వచ్చింది, చాలా బాగుంది. దుపట్టా కూడా లెంతీ దుపట్టా. పాసిబుల్ అయితే కనుక నేను కమింగ్ సూన్ వీడియోస్లో షార్ట్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చెక్అవుట్ చేసుకోండి. నచ్చింది అనుకుంటే హైలీ రికమెండెడ్. బాటమ్కి పాకెట్ కూడా వచ్చింది. స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ ఉంది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇవాళ నేను మీకు ఏం షేర్ చేయబోతున్నానంటేనండి, కొంచెం షార్ట్ వీడియోనే యాక్చువల్గా. అండ్ నాకు ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ ఈ రెయినీ వల్ల ఏమోనండి క్యాన్సిల్ అయిపోయినాయి. సో దానివల్ల కూడా నేను ఇంకా ప్లాన్ చేసుకున్నట్టు అన్నీ కూడా ఈ వీడియో కోసం నాకు జమ అవ్వలేదన్నమాట. సో కొన్నే ఉన్నాయి, ఎందుకంటే ఈ సీజన్కి ఇవి చాలా యూస్ఫుల్ కదా, శ్రావణ మాసం అని చెప్పేసి అయితే కనుక ఇచ్చేసేస్తున్నాను. ఇంకా కొన్ని ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఎలాగో ట్రస్టెడే కదా అండి, నావి ఏవైతే నేను ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ అయ్యాయో అవి నిజంగా చాలా వర్త్. అవి కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నచ్చితే మీరు వాటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇదైతే కనుక నారాయణపేట చాలా బడ్జెట్ రేంజ్ అనిపించాయండి. అమ్మవార్లకి కట్టాలన్నా పెట్టాలన్నా కూడా ఈ సారీస్ ఎందుకో తక్కువ రేంజ్లోనే మనకి బాగున్నాయి అనిపించింది. అని చాలామంది కట్టుకున్నవి అలా కూడా మంచిగా కామెంట్స్ కూడా ఇచ్చున్నారు. సో లెహంగాకైనా కానీ, పెట్టుబడులకైనా కానీ, అమ్మవారికి ఈ టైంలో కడుతూ ఉంటాం కదా, మంచి కుర్చీలు అలా బాగా కనబడతాయి. సో అన్ని విధాలుగా యూజ్ అవుతాయని నేను ఈ రెండు కొంచెం ట్రెడిషనల్ వైజ్గా అయితే కనుక తీసుకున్నాను. వాటితో పాటు కొన్ని పూజా ఐటమ్స్ కూడా ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కనుక మనం శారీ మళ్ళీ వేస్తే ఇవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం పూజ ఐటమ్సే చూసుకుందాం. ఫస్ట్ అండి ఈ ఐటమ్ తీసుకున్నాను నేను. ఇదేంటంటే రెండు కలిపి మనకి ఇలాగా కింద పీటలు స్టైల్ వస్తాయి. మీరు అమ్మవారినైనా కూర్చోబెట్టుకోవచ్చు, ఇంకేదైనా ప్రసాదాల్లాగా కూడా బౌల్ టైప్ అలా ఉంది కాబట్టి మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఏ దేవుడికైనా కూర్చోబెట్టుకోవచ్చు. అభిషేకాలు, చిన్న శివలింగాలు ఉంటాయి కదా అండి, వాటికి కూడా మీరు అభిషేకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఇది ఒక అమ్మవారితో అయితే కనుక ఉండిందండి, మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు మన పూజా మందిరంలో. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అమ్మవారి ముఖం చూడండి ఎంత బాగుందో, వర్చెస్ అంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా చక్కగా అయితే కనుక దీని ఫినిషింగ్, పాలిషింగ్ అంతా కూడా వచ్చింది. ఈ లక్ష్మీదేవిని పూజిస్తాం కదా మనం ఈ సీజన్ అంతా కూడా. సో నాకు బాగా అనిపించింది. లైక్ కలశం చెంబు బ్లెస్ చేస్తుంటే కనుక కింద నిండిపోయినటువంటి ఈ డబ్బులతో మనం చూస్తూ ఉంటాం కదా, ఆ కింద ఉండేటువంటి పాత్ర అదంతా కూడా అయితే కనుక ఉంది. ఫస్ట్ ఫేస్ వర్చెస్ అనేది చాలా బాగుందండి, నవ్వుతూ ఉంది, చాలా కళగా ఉంది. మీరు నేను చెప్పానంటే కాదు, ఒకసారి మీకు కావాలంటే క్లోజప్ లుక్ చేసుకోండి. చాలా మంచి లుక్ అయితే కనుక నాకు అనిపించింది అనమాట. సో చక్కగా కమలం పైన కూర్చుందంటే మనం జనరల్గా అంటే మా సైడ్ అండి కూర్చున్న లక్ష్మీదేవినే పూజిస్తాం, మన ఇంట్లోనే కూర్చుండిపోవాలి అని. సో నిలబడిన లక్ష్మీదేవి ఎందుకో మా సైడ్ ఒప్పుకోరు. కాబట్టి నేను కూర్చున్న లక్ష్మీదేవి చక్క కమలం మీదే కూర్చుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కమలం అనేది లక్ష్మీదేవి లైక్ ఎలా అంటే ఆసనం లాగా కూర్చునే ప్లేస్ కదా అండి, పీటలాగా ఆసనం లాగా అలా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా నాకు ఇది బాగా అనిపించింది. సో ఇంతకన్నా ఇంకా మీకు బాగా తెలుసు నాకన్నా, బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు అయితే చెప్పాను. అంటే ఓవరాల్గా మనం విగ్రహాన్ని చూసుకునేటప్పుడు కళ్ళు, మూతి లైక్ ఎలా ఉంది ఆ ముఖ వర్చెస్ అనేది చూస్తాం కదా. సో నాకు చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది, బాగుంది. నచ్చింది అనుకుంటే లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, సేమ్ది మీరు చూడండి. ఎలాగో రిటర్న్ ఉంది, నచ్చకపోతే మీరు హ్యాపీగా రిటర్న్ కూడా చేసేయచ్చు, దాని గురించి ప్రాబ్లం లేదు. వీటిలో మీకు రెండు రకాలు దొరుకుతున్నాయి. లో క్వాలిటీలో మీరు ఖచ్చితంగా చూసుకోండి. అది లైక్ కొన్ని ఏంటంటే ఐరన్ లాగా వస్తున్నాయి అనమాట, అవి షోకే ఉంటున్నాయి తప్ప లాంగ్ రన్ ఉండట్లేదు. సో కాబట్టి నేను ఈసారి కంప్లీట్గా ఇత్తడివి తీసుకున్నాను. సో మీరు ఒకవేళ ఇలాంటివి చూడాలనుకుంటే మనం మామూలుగా పీతాంబరితో, సబీనాతో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ యూజ్ మీద బాగుంటాయి అనేసి అయితే కనుక ఈ రెండు ఒక కోంబో లాగా లైక్ ఒక ప్యాక్ అండి. సింగిల్గా కూడా దొరుకుతుంది, బట్ సింగిల్ నాకు రేట్ ఎక్కువ అనిపించిందని నేను రెండు తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడానండి మీకు ఐడియా ఉంటుంది కదా. సో మనం ఇది ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటాం కదా అండి, సాంబ్రాణి అలాంటివి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది పట్టుకోవడానికి హ్యాండీ. ఇది అయితే కనుక కంప్లీట్గా ఇత్తడిది. సో అన్ని ఇత్తడి సామానంలో ఆడుగా అనిపిస్తోంది. నా చక్కది ఉడెంది ఉండే నా దగ్గర, సో కొంచెం మారుద్దాం అనిపించింది అనమాట. సో దానికోసం ఇది తీసుకున్నాను. సో చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు, సైడ్లో కూడా పెట్టినా కానీ కాస్త అందంగా ఉంటుంది. ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. సో చిన్న ఐటమే, కొంచెం అప్పుడప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే కనుక వాటితో పాటు కాంబినేషన్ అనేది సెట్ అవుద్దని చెప్పి
దీన్ని తీసుకున్నానండి. ఎవ్రీ శ్రావణ మాసానికి నేను ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటాను ఆ పూజ దాంట్లో. ఇదైతే కనుక ఈసారి డెకర్ పీస్ లాగా అనుకోవచ్చు మీరు ఆ పూజా మందిరం దగ్గర. సో నెక్స్ట్ అండి రాబోయే నవరాత్రులు అప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. సాలిడ్ ఐటమ్ అండి, చాలా వెయిట్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఒక గంట కూడా వచ్చింది అండ్ దియా కూడా ఉంది వన్ సైడ్లో. యాక్చువల్గా నేను 2 కొనుక్కోవాలనుకున్నా. ఒకవేళ ముందుగానైనా కానీ గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి, లేకపోతే మన లోపల నా పూజా మందిరంలో గుమ్మానికి అవతల సైడ్, ఎందుకంటే గుమ్మానికి కూడా పసుపు బట్టలు అంతా కూడా అలంకారం చేస్తాం కదా అండి పువ్వులతో వాటితో, అండ్ పైన సైడ్ కూడా మంచి తోరణాలు వేస్తాం కాబట్టి అప్పుడు పెట్టుకోవడానికైనా బాగుంటుంది. లేకపోతే దీపావళి అప్పుడు బయట గుమ్మం దగ్గర కానీ తులసమ్మల దగ్గర కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. లేకపోతే లోపల దేవుడి మందిరం లోపల అటు ఇటు కూడా బాగుంటుంది కదా అనే ఆలోచనతో అయితే కనుక తీసుకున్నాను. అయితే నేను చూడాలనుకుంది ఏంటంటే మెయిన్గా దీని క్వాలిటీ కొంచెం మనకి అమౌంట్ తగ్గగా వర్త్ ఉందా లేదా అని ఆన్లైన్లో కొనుక్కుంటున్నాను కదా అని చెప్పి నేను ఫస్ట్ ఒకటే పీస్ పెట్టాను. ఓవరాల్గా నాకు ఇది బాగానే అనిపించిందండి. క్వాలిటీ అయితే కనుక మంచి ఇత్తడి ఐటమ్. సో ఇది కూడా మనం మామూలుగా వాష్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సేమ్ సెల్లర్ దగ్గరే ఇంకొక పీస్ ఆర్డర్ పెడతాను, దాన్ని నాకు అటు ఇటు పెట్టుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది కూడా గంటేనండి, ఇత్తడితో వచ్చినటువంటి గంట. ఇవైతే కనుక కంప్లీట్గా పూజా ఐటమ్కి సంబంధించినవి నేను తీసుకున్నాను. దీంతో పాటే నాకు ఇంకా 3 క్యాన్సిల్ అయిపోవడం వలన నేను ఇది కలిపి చేసేస్తున్నానండి. అండ్ ఇంకొక 3 ఏమో నాకు శారీస్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో నేను అడిగాను కస్టమర్ కేర్కి. సో రైనీస్ వల్ల కూడా సెల్లర్స్ పంపలేదు, ఎక్కువ డేస్ డిలే అవ్వడం వల్ల క్యాన్సిల్ అయినాయి అని చెప్పారనమాట. అందుకోసం ఈ చిన్న వీడియోలో 2 కలిపి చేసేస్తున్నాను, సీజన్కి అవసరం పడతాయిలే అనేసి. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి శారీస్. అండ్ మీ అందరికీ కూడా ఈ శారీ ఐడియా ఉంటుంది కదా అండి, నారాయణపేట రిలేటెడ్ శారీ. సో లెహెంగాస్కైనా, గిఫ్టింగ్కైనా, అమ్మవారికి కట్టడానికైనా ఈ 3 పరంగా అయితే కనుక మీకు ఈ శారీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇదైతే కనుక మెరూన్ కలర్ కాంట్రాస్ట్లో వచ్చేసి మనకైతే కనుక పెద్ద బార్డర్లో శారీ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. సో మీరు చూసుకోండి, లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా పెద్ద బార్డర్ కూడా వేరే కూడా చూసి పెట్టాను, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ క్యాన్సిల్ అయినవి కూడా ఒకవేళ అందులోంచి నచ్చినా కానీ మీరు పిక్ చేసేసుకోండి. ఇదైతే కనుక పళ్ళు విత్ టాజిల్స్తో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. చక్కగా ఉందండి. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారంటే కనుక 2 లెహెంగాలు అయినా కానీ కుట్టించుకోవచ్చు. ఒకవేళ ఒక పాప ఉన్నా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక లెహెంగా ఒక గౌన్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోండి. కొంచెం మోడర్న్ స్టైల్ టచ్ ఇచ్చారంటే కనుక వాళ్ళు కూడా బోర్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇది ఒక శారీ తీసుకున్నాను. బార్డర్ చూసుకున్నట్లయితే మీకు కాస్త క్లోజప్ లుక్లో హంసలు, ఏనుగులు ఆ ప్యాటర్న్ అంతా కలిపి మామూలుగా మనకి నారాయణపేటలో కంప్లీట్ ప్యూర్ కాటన్లో ఎలా వస్తాయి అలా వచ్చింది. ఇది సెమీ సిల్క్ మిక్స్ ఉంటుందండి, లో బడ్జెట్లో వచ్చింది. ఇది కూడా మనకి సిల్క్ మిక్స్ మీద ఉంటుంది. సారీ అయితే కనుక మనకి బార్డర్ ఉంటుంది బాగానే. ఇలాగా బ్లూ కలర్ పెట్టి తీసుకున్నానండి, ఇలా వస్తుంది. మంచి కలర్, ఇది కూడా బాగానే ఉండింది. ఇదైతే కనుక పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక మనకి ఇలా వెళ్ళిందనమాట. బ్లూ కలర్కి ఏంటంటే మనకి ఇట్లాగా మంచి మెరూనిష్ రెడ్ పైన, లేదండి రెడ్ పైన అయితే కనుక మనకి బార్డర్ అంతా కూడా సేమ్ ఇంతకుముందు మనం నారాయణపేట ఎలా చూసామో అంతే లెంత్ బార్డర్లో అయితే కనుక ఇది మనకి హంసలు అవన్నీ అయితే కనుక వచ్చేస్తూ వచ్చింది. పైన సైడ్ వచ్చేసి అయితే కనుక ఇట్లాగా హంసలు బార్డర్, సన్న బార్డర్ తీసుకుని అయితే కనుక ఇలా వచ్చిందనమాట. ఓకే, సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి బ్లౌజ్ వచ్చింది, 1 మీటర్ వరకు ఉంది బ్లౌజ్ కూడా, కంప్లీట్ ఉందండి. దానికి మళ్ళీ అయితే కనుక చక్కగా బార్డర్ వచ్చింది. మీరు ఏ హ్యాండ్స్కో లేకపోతే మనం బ్యాక్ సైడ్ డిజైన్కి దేనికన్నానో అలా అయితే కనుక యూజ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇలా ఉంటుందండి సారీ. లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి. కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇవ్వాలనుకున్నప్పుడు, టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు, సెమీ పట్టు లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి అండర్ బడ్జెట్లో వెళ్ళేటువంటి శారీస్, లెహెంగాస్ కూడా బాగానే ఉంటాయి. చిన్న వీడియోనే బట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా కలిసేదానికి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.